2019 అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో శాసనసభ స్థానాలు 225కు పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇతర పార్టీల నేతలు తెదేపాలకు వచ్చినా అందరికీ అవకాశాలు ఉంటాయన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులు తెదేపాలో చేరిన సందర్భంగా విజయవాడలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆనం సోదరులతో పాటు వారి అనుచరులైన 2000 మందిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాల్మనీ ఘటనను నీచంగా అభివర్ణించిన సీఎం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని సహించబోమన్నారు. అసెంబ్లీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వారికి తగిన బుద్ది చెప్పామన్నారు. కులమతాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ది కోసం అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. 2029 నాటికి రాష్ట్రాన్ని ఆనందాంధ్రప్రదేశ్గా మార్చడమే లక్ష్యంగా ఉక్కు సంకల్పంతో పనిచేస్తున్నట్లు వివరించారు. అందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఈ రోజు ఇప్పుడిప్పుడే మనం నిలదొక్కుంటున్నాం. అలాంటి సందర్భంలో మేము కూడా సంఘీభావంగా ఉంటాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మేము కూడా మీతో కలిసి నడుస్తామని ముందుకు వచ్చినటువంటి ఆనం బ్రదర్స్ ని మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం నిప్పువాగు దగ్గర రిపేర్లు కూడా చేపించి మొత్తం సోమశిల మన శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చి సోమశిల వదిలిపెట్టి పోయిన సంవత్సరం 8,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఈ సంవత్సరం కావలి కాలువ గాని అదే మరి మిగిలినట్టన్నీ కూడా తెలుగు గంగకి ఏదైతే పర్మిషన్ రావాలనో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెప్పించాం. మొన్నే సంగం బ్యారేజ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో పూర్తి చేయాలని ఒక ప్రణాళిక పెట్టుకొని ముందుకు పోతున్నాం. గోదావరి నీళ్లు కృష్ణాకు వచ్చాయి. కృష్ణా నది నుంచి పెన్నా నదికి అనుసంధానం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెక్ట్ గా 15 రోజుల్లో కరెంటు కొరత లేకుండా చేశాం. ఈ సంవత్సరం ఇంకొక ఆలోచన తీసుకున్నాం. వ్యవసాయ అగ్రికల్చరల్ ఇవి ఉన్నాయి, పంప్ సెట్లు ఉన్నాయి. 15 లక్షలు ఉన్నాయి మన రాష్ట్రంలో. 12 లక్షల పంప్ సెట్లు కరెంట్ ఎక్కువగా తీసుకుంటున్నాయి. దీనికి కూడా ఇప్పుడుండే పంప్ సెట్లన్నీ మీరందరూ ఒక్క పైసా కట్టే పని లేకుండా కొత్తవి తీసుకొస్తాం. అవన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేటు వ్యక్తుల సహకారంతో మీ పంప్ సెట్లన్నీ మారుస్తాం. హ్యాండ్ పోలింగ్లు భూమి ఇచ్చారంటే ఇది ప్రపంచంలోనే ఒక చరిత్ర. అదే నేను భూమి కొనాలనుకుంటే మొట్టమొదటిసారిగా డబ్బులు లేవు, రెండోది లిటిగేషన్ వస్తే ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. దానికి అడ్డం పడ్డారు. ప్రతి ఒక్క విషయానికి ఏదో ఒక విధంగా ఈ కాంగ్రెస్ నాయకులు చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడా చెల్లని కాసులు. మన కష్టాలకు కారణం వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇంకా కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. లేస్తే ఒక ఆయన నన్ను తిడతాడు. మొన్న అసెంబ్లీలో చూశారు. వీళ్ళ చరిత్ర చూస్తే నాకు ఒకసారి నవ్వు వస్తుంది. ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు చాలా మంది వీళ్ళు. నేను 7వ ఎమ్మెల్యే. చెన్నారెడ్డి దగ్గర నుంచి చాలా మందిని చూశాను. అలాంటి అనుభవం ఉంటే మొన్న అసెంబ్లీలో ఎంత అసభ్యంగా ప్రవర్తించారో మీరు చూడండి. నేను కూర్చున్న కుర్చీ దగ్గరకు వచ్చి నా దగ్గరుండే పేపర్లు పెరుక్కోవాలని. మీకు కావాల్సింది అభివృద్ధి, రాజకీయమా? మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆనం సోదరులు తీసుకున్న నిర్ణయం చాలా సరైన నిర్ణయం. 2019 ఎన్నికల్లో ఇప్పుడుండే 175 అసెంబ్లీ స్థానాలు 225 అసెంబ్లీ స్థానాలుగా మారతాయంటే 50 స్థానాలు ఎక్కువగా వస్తాయి. రాజకీయాల్లో సర్వీస్ చేయాలనుకుంటే చాలా మందికి అవకాశాలు ఉంటాయి. మనందరి ఆలోచన ఈ రాష్ట్రం బాగుపడాలి. కాల్ మనీ అదొక సమస్య. ఆ కాల్ మనీ అనేది ఎప్పటి నుంచో వడ్డీకిచ్చుకుంటున్నారు. కానీ ఇష్టానుసారంగా వడ్డీ వేయడం, 1-2 రకాల అమ్మాయిల పైన అఘాయిత్యం చేయడం కూడా చాలా తప్పుడు విధానం. దుర్మార్గుల పట్ల, దుష్టుల పట్ల, లేకుంటే ఎవరైనా రౌడీ అంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉండడానికి వాళ్ళకి ప్రాపర్ అడ్రస్ కాదు, వేరే రాష్ట్రాలకు పారిపోవాలి. రౌడీయిజం ఉండడానికి వీలు లేదు. మంచిని ప్రోత్సహించండి, సమాజాన్ని గౌరవించండి, భావితరాల భవిష్యత్తుకు అడ్డం రావద్దండి. అలాంటి దుర్మార్గులకు మాత్రం తాట తీస్తాను.